ఈరోజు 9th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అనేటటువంటి చాప్టర్లో ఈరోజు నేర్చుకోబోయేటటువంటి టాపిక్ సబ్లిమేషన్ అంటే ఏంటి, ఎవాపరేషన్ అంటే ఏంటి. ఈ రెండు టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ సబ్లిమేషన్ అనే ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో ఇన్ డీటెయిల్గా చూద్దాం. సబ్లిమేషన్ ప్రీవియస్ క్లాస్లో మీరు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేంజ్ అవ్వడానికి గురించి నేర్చుకున్నారు. బై చేంజింగ్ టెంపరేచర్, బై చేంజింగ్ ప్రెషర్, స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజెస్ టు అనదర్ స్టేట్. ఒక ఐస్ క్యూబ్ తీసుకొని హీట్ చేయడం ద్వారా కానీ, లేదా చేతిలో వేసి దాన్ని బాగా ప్రెషర్ అప్లై చేయడం ద్వారా కానీ సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఐస్ క్యూబ్ లిక్విడ్ స్టేట్కి వచ్చేస్తుంది. ఇలా టెంపరేచర్ని అప్లై చేయడం ద్వారా, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మార్చొచ్చు. టెంపరేచర్ని డిక్రీజ్ చేయడం ద్వారా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే వాటర్ ఐస్ క్యూబ్గా మారుతుంది, లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి వస్తుంది. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ సాలిడ్ కెన్ చేంజ్ ఇంటూ బై హీటింగ్ లిక్విడ్ స్టేట్కి మారుతుంది. లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి మ్యాటర్ని మరలా హీట్ చేసినట్లయితే గ్యాసెస్ స్టేట్కి మారుతుంది. అదే గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి మ్యాటర్ని కూల్ చేస్తే లిక్విడ్ స్టేట్కి వస్తుంది. లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి దాన్ని ఇంకా కూల్ చేస్తే సాలిడ్ స్టేట్కి వస్తుంది. అవునా, ఇంకా కూల్ చేయడం అంటే ఫ్రిడ్జ్లో పెట్టి బాగా కూల్ చేస్తే గడ్డగడుతుంది. సో ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉన్నది లిక్విడ్ స్టేట్లోకి మారడాన్ని బై హీటింగ్ సాలిడ్ చేంజెస్ టు లిక్విడ్, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం మెల్టింగ్. సాలిడ్ని హీట్ చేయడం ద్వారా లిక్విడ్ స్టేట్కి వచ్చే ప్రాసెస్ని ఏమంటామో మెల్టింగ్. ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ని మెల్టింగ్ అంటాం. మరలా లిక్విడ్ని ఇంకా హీట్ చేస్తే గ్యాసెస్ స్టేట్కి వస్తుంది చూసారా, ఈ ప్రాసెస్ని ఏమంటామంటే ఎవాపరేషన్ అంటాం. ఎవాపరేషన్. ఒక లిక్విడ్ని తీసుకొని దాన్ని బాగా హీట్ చేస్తే ఒక 100 degrees అబోవ్ టెంపరేచర్కి చేరుకోగానే ఆ వాటర్ ఎవాపరేట్ అవుతుంది యాజ్ ఎ వేపర్. వాటర్ వేపర్ రూపంలో, నీటి ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది, గ్యాసెస్ స్టేట్కి చేంజ్ అవుతుంది. ఈ విధంగా బై హీటింగ్ లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి మారేటటువంటి బై హీటింగ్, వేడి చేయడం ద్వారా లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి మారే ప్రాసెస్నే మనము ఎవాపరేషన్ అంటాం. ఆవిరవ్వడం, ఎవాపరేషన్ అని చెప్తాం. ఇవి రెండు ప్రాసెస్లు. సాలిడ్ టు లిక్విడ్ అయితే మెల్టింగ్, లిక్విడ్ టు గ్యాస్ అయితే ఎవాపరేషన్. మరలా రివర్స్ వద్దాం. రివర్స్లో ఏమేమి ప్రాసెస్లు ఉన్నాయి గమనించండి. గ్యాసెస్ స్టేట్ని కూల్ చేస్తే, వాటర్ వేపర్ని కూల్ చేస్తే లిక్విడ్ స్టేట్కి వస్తుంది. దీన్ని కండెన్సేషన్ అంటాం. నిన్న క్లాస్లో కూడా చెప్పాను మీకు కండెన్సేషన్. దీనికి ఎగ్జాంపుల్గా ఒక గ్లాస్లో కూల్ డ్రింక్ కనుక పోసినట్లయితే గ్లాస్ చుట్టూ చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఏర్పడతాయి. ఎందుకంటే కూల్గా ఉండడం వల్ల సరౌండింగ్ ఎయిర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ కూడా కూల్ అయిపోయి గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ లిక్విడ్ స్టేట్కి వచ్చి ఆ గ్లాసుకు అతుక్కోవడం జరుగుతుంది. చిన్న చిన్న నీటి బిందువులాగా కూల్ డ్రింక్ గ్లాస్ చుట్టూ ఏర్పడడానికి కారణం కండెన్సేషన్. ఇక్కడ గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ రూపంలో గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి వేపర్ లిక్విడ్ స్టేట్కి మారింది. ఇది కండెన్సేషన్ అనే ప్రాసెస్. మరలా లిక్విడ్ స్టేట్లో ఉన్నది మనము ఫ్రిడ్జ్లో పెట్టి బాగా చల్లబరిచాం, బాగా కూల్ చేసాం, అది సాలిడ్ స్టేట్లో గడ్డలు కడుతుంది. ఈ ప్రాసెస్ని ఫ్రీజింగ్ అంటాం. ఈ నాలుగిటి గురించి ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ప్రాసెస్ మెల్టింగ్, తర్వాత ప్రాసెస్ లిక్విడ్ టు గ్యాస్ ఎవాపరేషన్, మరలా వెనక్కి గ్యాస్ టు లిక్విడ్ కండెన్సేషన్, లిక్విడ్ టు సాలిడ్ ఫ్రీజింగ్. లిక్విడ్ నుంచి సాలిడ్కి బాగా చల్లబరిస్తే, కూల్ చేస్తే లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి వస్తుంది, దాన్ని ఫ్రీజింగ్ అని. వీటి గురించి మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం మనం. కానీ ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. యాక్చువల్లీ హీట్ చేయడం ద్వారా సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి వెళ్ళాలి, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి వెళ్ళాలి. ఇది ప్రాసెస్. ఒక సాలిడ్ స్టేట్లో ఉన్న సబ్స్టెన్స్ని హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తే ముందు సాలిడ్ స్టేట్లో ఉన్నది కాస్త లిక్విడ్ స్టేట్కి మారాలి, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్, 3 స్టెప్పులు పడతాయి. కానీ కొన్ని సబ్స్టెన్సెస్ హీట్ చేస్తే సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా గ్యాసెస్ స్టేట్కి వెళ్తాయి.
కొన్ని సబ్స్టెన్సెస్ సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ మధ్యలో ఉన్నటువంటి లిక్విడ్ స్టేట్కి రాకుండా డైరెక్ట్గా గ్యాసెస్ స్టేట్కి వెళ్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్నే ఏమంటామంటే సబ్లిమేషన్ అంటాం. ఈ సబ్లిమేషన్ ప్రాసెస్ గురించి ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మనము ఇన్ డీటెయిల్గా చూడటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ సాలిడ్ స్టేట్ డైరెక్ట్లీ చేంజెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు గ్యాసియస్ స్టేట్ అండ్ వైస్ వర్సా, అంటే రివర్స్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఏమంటాము సబ్లిమేషన్. ఏంటి ప్రాసెస్? సబ్లిమేషన్ అంటాం. దీన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న యాక్టివిటీ. టేక్ సమ్ క్యాంపర్ ఆర్ అమోనియం క్లోరైడ్. అమోనియం క్లోరైడ్ క్రిస్టల్స్ ఉంటాయి, లేదా క్యాంపర్. క్యాంపర్ తెలుసు కదా మీకు, దేవుడికి హారతిస్తూ ఉంటాం. ఏంటది? కర్పూరం, క్యాంపర్. ఈ క్యాంపర్ని కానీ లేదా మీ ల్యాబొరేటరీలో అమోనియం క్లోరైడ్ ఉంటే అమోనియం క్లోరైడ్ క్యాంపర్ లాగే ఉంటుంది. అది కూడా సేమ్ కర్పూరం లాగా ఉంటుంది. దాన్ని తీసుకొని బాగా క్రష్ చేసి ఒక చైనా డిష్లో చిన్న ప్లేట్ లాంటి దాంట్లో వేసి పుట్ an inverted funnel over the china dish and put cotton on the stem of the funnel as shown in the figure. చూడండి, ఇక్కడ జాగ్రత్త ఫిగర్ అబ్జర్వ్ చేయండి అందరూ. ఒక చిన్న ట్రైపాడ్ స్టాండ్ తీసుకున్నారు. ఇక్కడ ట్రైపాడ్ స్టాండ్ తీసుకున్నారు. ఈ ట్రైపాడ్ స్టాండ్ పైన ఒక చైనా డిష్ తీసుకున్నారు. ఈ చైనా డిష్లో క్యాంపర్ కానీ లేదా అమోనియం క్లోరైడ్ పౌడర్ని తీసుకున్నారు. దానిపైన ఒక ఫన్నెల్ ఇన్వర్టెడ్ తిరగదిప్పి పెట్టారు ఫన్నెల్ని. ఫన్నెల్ యొక్క మూతి దగ్గర ఇక్కడ గమనించండి, ఫన్నెల్ యొక్క మూతి దగ్గర ఇక్కడ కాటన్తో క్లోజ్ చేశారు. ఎందుకంటే గ్యాసియస్ స్టేట్కి మారినటువంటి అమోనియం క్లోరైడ్ బయటకు వెళ్ళిపోకుండా కాటన్ ఆపేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే చైనా డిష్ని కింద హీట్ చేసామో బున్సన్ బర్నర్ని యూజ్ చేసి, చైనా డిష్లో ఉన్నటువంటి అమోనియం మరియు క్యాంపర్ రెండు కలిపినటువంటి మిశ్రమాన్ని తీసుకోండి, ఇంకా బాగుంటుంది. ఈ రెండు కలిపినటువంటి మిశ్రమాన్ని తీసుకొని బాగా నలగొట్టి పౌడర్గా చేస్తే మొత్తం కలిసిపోతుంది. ఏది అమోనియం క్లోరైడో ఏది క్యాంపరో మనం చెప్పలేం. ఇలా అమోనియం క్లోరైడ్ కానీ లేదా క్యాంపర్ కానీ తీసుకొని దాన్ని పౌడర్ చేసి కలిపైనా సరే పర్లేదు, చైనా డిష్లో పెట్టి హీట్ చేస్తే అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, క్రిస్టల్స్ లాగా, గుళ్ళు లాగా. ఆ సాలిడ్ స్టేట్లో ఉండేటటువంటి క్యాంపర్ డైరెక్ట్గా వేపర్ అయిపోతుంది, గ్యాసెస్ స్టేట్కి వెళ్తుంది బై హీటింగ్. లిక్విడ్ స్టేట్కి మారదు, నీళ్లలాగా మారకుండా డైరెక్ట్గా ఆవిరైపోతుంది. మీరు గమనించండి, దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు క్యాంపర్ని ముట్టిస్తారు. ముట్టించినప్పుడు అదేమైనా లిక్విడ్ స్టేట్కి మారుతుందా? మారదు, డైరెక్ట్గా ఆవిరైపోతుంది. లేదా ఒక క్యాంపర్ని తీసుకొని బయట పెట్టామనుకో, ఒక 2-3 గంటల తర్వాత చూస్తే ఏముండదు దాంట్లో. ఎందుకని? క్యాంపర్ ఏమైపోతుంది? ఎవాపరేట్ అయిపోతుంది. బై సరౌండింగ్ హీట్ వల్ల అది ఎవాపరేట్ అయిపోతుంది, డైరెక్ట్గా గ్యాసెస్ స్టేట్కి వెళ్తుంది. ఇలా గ్యాసెస్ స్టేట్కి వెళ్ళినటువంటి అమోనియం క్లోరైడ్ వేపరు బయటకు పోకుండా మనం కాటన్ పెట్టాం కాబట్టి మరలా అది పైకి వెళ్ళి ఆ సన్నని ట్యూబ్ ఉంది చూసారా, అమోనియం క్లోరైడ్ ఇక్కడ వేపర్ లాగా తయారైంది. ఈ ప్లేస్లో మొత్తం కూడా వేపర్ తయారైంది. ఈ తయారైనటువంటి వేపరు ఈ విధంగా సన్నని ట్యూబ్ గుండా లోపలికి బయటికి వెళ్తుంది. పైకి వెళ్ళి బయటికి పోవడానికి ప్రయత్నం చేస్తుంది. బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఇబ్బంది వీలు కాదు కదా, ఎందుకంటే కాటన్ పెట్టాం కాబట్టి. ఆ సన్నని ట్యూబ్ గుండా వెళ్ళేటప్పుడు ఆ వేపర్, అమోనియం క్లోరైడ్ వేపర్ ఏమవుతుందంటే చల్లబడుతుంది, కూల్ అవుతుంది. కూల్ అయిపోవడం వల్ల వేపర్ కూల్ అయితే మరలా ఏమవుతుంది? రివర్స్ సాలిడ్ స్టేట్కి వచ్చేసి. సాలిడ్ నుంచి హీట్ చేస్తే డైరెక్ట్గా వేపర్ అవుతుంది. ఆ వేపర్ని చల్లబరిస్తే డైరెక్ట్గా మరలా సాలిడ్ అయిపోతుంది. అలా అమోనియం క్లోరైడ్ వేపర్ అయిపోయినటువంటి అమోనియం క్లోరైడ్ ఈ సన్నని పైపు గుండా వెళ్ళినప్పుడు ఆ ఫన్నెల్ యొక్క మూతి సన్నగా ఉంటుంది కదా, ఆ సన్నదాని గుండా వెళ్ళేటప్పుడు కూల్ అయిపోయి మరలా సాలిడ్ స్టేట్కి మారి ఈ ఫన్నెల్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో చూడండి, గమనించండి, ఫన్నెల్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఇది స్టిక్ అయిపోవడం జరుగుతుంది. వైట్ పౌడర్ లాగా స్టిక్ అయిపోవడం జరుగుతుంది. ఫస్ట్ ఏం చేసాం? ఫన్నెల్లో అమోనియం క్లోరైడ్ తీసుకున్నాం, హీట్ చేసాం, అది డైరెక్ట్గా ఆవిరైపోయింది. ఈ ప్రాసెస్నే మనము సబ్లిమేషన్ అన్నాం. ఆవిరైపోయినది ఫన్నెల్ గుండా, వెడల్పాటి ఫన్నెల్ గుండా వెళ్ళి మళ్ళీ సన్నగా దాని గుండా వెళ్ళడానికి ప్రయత్నం చేసింది బయటికి.
కానీ కాటన్ పెట్టాం కాబట్టి వెళ్ళలేకపోయింది. ఈ సన్నని దాంట్లోకి వెళ్ళి మరలా తగిలి దానికి కాటన్కి తగిలి వెనక్కి వచ్చేటప్పుడు అది కూల్ అవుతుంది. కూల్ అయిపోయి మరలా సాలిడ్ స్టేట్కి వచ్చి ఆ ఫన్నెల్ యొక్క మధ్య భాగంలో సన్నగా ఉండేటటువంటి మెడ భాగం లాంటి దాంట్లో నెక్ భాగంలో ఆ సాలిడ్ అమోనియం క్లోరైడ్ సాలిడ్ పౌడర్ లాగా అతుక్కుపోతుంది. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, కొన్ని పదార్థాలు డైరెక్ట్గా హీట్ చేస్తే సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా గ్యాసెస్ స్టేట్కి వెళ్తాయి. మరలా గ్యాసెస్ స్టేట్ని చల్లబరిస్తే మరలా డైరెక్ట్గా సాలిడ్ స్టేట్కి వచ్చేస్తాయి, లిక్విడ్ స్టేట్కి మధ్యలో మారకుండా. ఈ ప్రాసెస్నే మనము సబ్లిమేషన్ అని చెప్తాం. ద చేంజ్ ఆఫ్ స్టేట్ డైరెక్ట్లీ టు సాలిడ్ టు గ్యాస్, దట్ ఈస్ కాల్డ్ సబ్లిమేషన్. ఏమంటారు దీన్ని? సబ్లిమేషన్ అంటారు. డైరెక్ట్ చేంజ్ ఆఫ్ గ్యాస్ ఇంటూ సాలిడ్ వితౌట్ చేంజింగ్ ఆఫ్ లిక్విడ్ ఇస్ కాల్డ్ డిపోజిషన్. సాలిడ్ డైరెక్ట్ గా వేపర్ అవడాన్నేమో సబ్లిమేషన్ అంటాము. దాని రివర్స్ ప్రాసెస్, దాన్ని చల్లబరిస్తే మరలా డైరెక్ట్ సాలిడ్ అవుతుంది, గమనించారా? దాన్ని ఏమంటాము? డిపోజిషన్ అంటాము. డిపోజిషన్. ఓకే, డిపోజిషన్ అని చెప్తాం. ఇవి రెండు ప్రాసెస్. సాలిడ్ టు గ్యాస్ డైరెక్ట్లీ ఈజ్ కాల్డ్ సబ్లిమేషన్. ఆ గ్యాస్ ని కూల్ చేస్తే డైరెక్ట్ గా సాలిడ్ గా మారుతుంది, దాన్ని డిపోజిషన్. రైట్, ఇది ఈరోజు క్లాస్లో సబ్లిమేషన్ మరియు డిపోజిషన్ గురించి ఈరోజు క్లాస్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. రేపు క్లాస్లో ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్. ప్రెషర్ అప్లై చేస్తే మనం ఇప్పటి వరకు హీట్ చేయడం ద్వారా, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా, డిక్రీజ్ చేయడం ద్వారా స్టేట్స్ మారడాన్ని గమనించాం కదా. రేపు క్లాస్లో ప్రెషర్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా, డిక్రీజ్ చేయడం ద్వారా ఏ విధంగా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మ్యాటర్ మారుతుంది అనే విషయం చూద్దాం. అదేవిధంగా టోటల్ కంక్లూడ్ లిక్విడ్ టు గ్యాస్, గ్యాస్ టు లిక్విడ్, ఈ ప్రాసెస్లన్నీ గురించి ఒకసారి పూర్తిగా కంక్లూడ్ చేసి మరికొన్ని టాపిక్స్, ఎవాపరేషన్ అనేటటువంటి మెయిన్ టాపిక్. ఇందాక లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేట్కి వెళ్ళింది చూసారా, దాన్ని ఎవాపరేషన్ అంటాం. ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ని కూడా నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా చూద్దాం. రైట్.